వసుంధర. జై శ్రీరామ్ స్వామి. స్వామి 119 సర్గలోనే 34వ శ్లోకం. స్వామి, శిల్ప యొక్క చాతుర్యముచే నిర్మింపబడిన మృత్తికా సైన్యము మృత్తికే అయినను సైన్య రూపముగానే కనిపించున్నట్లు యథార్థముగా భేదరహితమైనను సమాధి యొక్క వ్యుత్థాన కాలమున జ్ఞానికి కూడా ఈ సృష్టి పలు విధముల భాషించును అనంది స్వామి. దీంట్లో జ్ఞానికి కూడా సృష్టి పలు విధములుగా ఎట్లా భాషిస్తుందో తెలుసుకోవాలనుంది స్వామి. ఈ శిల్పి అని చెప్పాం కదా. ఇక్కడ శిల్పి అంటే ఎవరు? శిల్పం చేసేవాడిని శిల్పి అంటాం. శిల్పం చెక్కేవాడిని, చేసేవాడిని, ఆకారాన్ని. ఆ శిల్పాన్ని తయారు చేయాలన్నప్పుడు అతడు దానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చుకుంటాడు. మట్టితోటో, రాతితోటో, కట్టెతోటో, వేటితోటో చేస్తాడు శిల్పాన్ని. ఆ శిల్పంలో అతడు సృష్టించదలుచుకున్న చిత్రాన్ని సృష్టిస్తాడు, దృశ్యాన్ని. శిలలో, లేకపోతే కట్టెలో, లేకపోతే మట్టిలో. ఇక్కడ మట్టిని ప్రస్తావించారు ఇక్కడ ఈ శ్లోకంలో. ఈ మట్టి శిల్పంగా మారక ముందు ఆ శిల్పం ఎక్కడ ఉన్నది? ఆ శిల్పం ఎక్కడ ఉన్నది? మనసులో ఉన్నది. అంటే చేసిన వాడిలోనే ఉన్నది. ఈ చేసిన వాడు మట్టి లేకుండా చేయగలడా దాన్ని? చేయలేడు. ఇది ఉపమానంలో ఉండే పరిమితి. ఉపమానం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరణలో ఉన్న పరిమితి. అది మట్టి లేకుండా చేయలేడు. అయితే ఇక్కడ మట్టి కూడా మనస్సే. మట్టి కూడా మనస్సే. అంటే శిల్పి ఈ ఉదాహరణలో చెప్పినట్లుగా బాహ్యంగా మృత్తికను ఉపయోగించి శిల్పాన్ని చేయటానికి ముందు తన మనసులో శిల్పాన్ని తయారు చేశాడు కదా, లేదా? చేశాడు కదా. ఆ శిల్పాన్ని తయారు చేసినప్పుడు అతడు వాడుకున్న మట్టి ఏమిటి? మనస్సే కదా. సో ఇప్పుడు మనం చెప్తున్న ఈ ఉపమానంలో, అంటే మనం తీసుకుంటున్న ఉదాహరణలో ఏం కనిపిస్తున్నది? ఒకటి మనసులో అనుకోవటము, రెండు బయట చేయటం అనేది కనిపిస్తున్నది. మనసులో అనుకోకపోతే బయట దాని అంతటా అది అవుతుందా? అవ్వదు కదా. మనసులో అనుకున్నంత మాత్రాన బయటది మారిపోతూ ఉంది. మనం చేయగలుగుతూ ఉన్నాం. బయటది మనం చేయటానికి మట్టి దాని అంతటా అది ఏమన్నా మనకి ఎదురు తిరగటం కానీ, లేకపోతే నన్ను చెయ్యి, ఇలా చెయ్యి, అలా చేయించి సజెస్ట్ చేయటం కానీ చేస్తుందా? అది చేయదు. ఇప్పుడు ఇది జడత్వం అంటాం దాన్ని. ఈ జడత్వాన్ని ఆధారం చేసుకొని చేశాం. ఏంటి? మట్టి కాదన్నది కాబట్టి దానిని దేవతగా, రాక్షసుడిగా, మనిషిగా, కత్తిగా, సైన్య రూపంలో, మరో రూపంలో మలిచాం మనం. కానీ దీనికి ముందు మనసులో మలసబడినప్పుడే ఇది జరుగుతుందని చెప్పుకుంటున్నాం కదా. మనసులో ఆలోచన వచ్చినప్పుడే, అంటే అది సూక్ష్మ స్థితిలో అక్కడ సిద్ధమైన తర్వాతనే ఇక్కడ సిద్ధం అవుతుంది. కాబట్టి అసలు ఉన్నది అదే. అక్కడ కూడా జడత్వం ఉన్నది. ఎక్కడ? మనసు లోపల కూడా. గమనించావా? ఆ జడత్వం లేకపోతే నీకు అక్కడ ఆ పని సాధ్యం కాదు కదా. ఆ జడత్వాన్ని ఎవరు సృష్టించారో అది దేని స్వరూపం? మనస్సు యొక్క స్వరూపమే కదా. సృష్టించింది కూడా మనస్సే కదా, తన యందు తాను. అన్నా కదా. కాబట్టి బయట చెప్పబడుతున్న ఉదాహరణ
ప్రస్తుత అనుభవంలోంచి తీసుకోవటం అవుతూ ఉన్నది. ఈ అనుభవంలో చెప్పేటప్పుడు ఈ రెండు విధాలైన స్థితి ఉంటుంది. ఒకటి వాస్తవిక స్థితి, లోపల అంతరంగంలోని స్థితి, బహిరంగంలోని స్థితి. అంతరంగ బహిరంగాలు వేరు అనే నిశ్చయం మనకు ఉండడం కారణం చేత ఈ ఉపమానాలన్నిటిలో కూడా మళ్ళీ మనం కోడిగురుడ్డ మీద ఈకలు పీకినట్లుగా అక్కడ అలా కదా, ఇక్కడ ఇలా కదా, ఇది అలా కాదు కదా అని చెప్పి దానికి దీనికి భేదాన్ని చూస్తున్నాం. కాదు అని చెప్పి ఇప్పుడు చెప్పిన విశ్లేషణలాగా, ఇప్పుడు చేసిన విశ్లేషణలాగా దాంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఓ సర్వం మనో మాత్రమే. ఈ మృత్తిక ఇప్పుడు బాహ్యంగా కనిపిస్తున్నది అనుకున్న మృత్తిక కూడాను మరొక మనసు మాత్రమే. మరొక మనసు ఇన్ని మనసులు ఉన్నాయా అని చెప్పి మళ్ళీ సంశయం వస్తుంది. మనసులో పుట్టిన మనసులు వేరుగా అన్నా కూడా మనసే ఎట్లా అవుతూ ఉందో అదే విధంగా ఇక్కడ బ్రహ్మదేవుని మనస్సే నా నీ ఇతరమైన మనసుల్లాగా, ఈ జగత్తులాగా, లోపల బయటలాగా ఇన్ని అనుభవాలు తెస్తూ ఉంది. ఇది ఎలా చేయగలుగుతుందంటే ఇది కేవల చైతన్య స్వరూపమై ఉన్నది కాబట్టి, దానికి అన్యమైన వస్తువే లేదు కాబట్టి, ఆయా రూపాలను తీసుకున్నప్పుడు అది ఆ అనుభవాన్ని ఇస్తూ ఉన్నది కాబట్టి, ఆ అనుభవాన్ని పొందుతూ ఉన్నది కాబట్టి ఇదంతా సాధ్యం అవుతూ ఉన్నది. ఒకసారి ఒక చేతిలో గుణపం తీసుకొని ఒక ఆయన ఏదో తవ్వుతూ ఉన్నాడు. తవ్వుతూ ఉన్నప్పుడు ఆ చేతికి ఉంగరం ఒకటి ఉన్నది. ఆ ఉంగరానికి గట్టిగా ఒరుసుకుంటూ ఉన్నది ఈ గుణపం. ఉంగరానికి మాటలొచ్చు, ఈ గుణపానికి కూడా మాటలొచ్చు. రెండు మాట్లాడుకుంటున్నాయి కిర్ర కిర్ర అని. ఏమంటుంది? ఏంటి అంత మోటుగా నాకు రాసుకుంటాను, కొంచెం ప్రక్కకు జరిగి పని చేసుకోవచ్చు కదా అంటోంది. నా సంగతి నీకు తెలియదు, చూసావా నన్ను ఎంత జాగ్రత్తగా పట్టుకున్నాడో, నాతోటి ఎన్ని పనులు చేసుకుంటున్నాడో అని చెప్పి గుణపం అన్నది. ఉంగరం అన్నది, చూసాంలే సంబడం, నేను ఎప్పుడు చేతికే ఉంటాను, వేలికే తొడుక్కొని ఉంటాడు నన్ను, ఎప్పుడు భోజనం చేసేటప్పుడు కూడా తీయడు, నిన్ను ఈ పని అయిపోయి తీసి దూరంగా పెడతాడు, నిన్ను మొయ్యడు, నన్ను మోస్తాడు, నేను గొప్ప నువ్వు గొప్ప అన్నది ఈ ఉంగరం. ఈ రెండు కొట్టుకోవడం మొదలుపెట్టినాయి, ఈ విధంగా మాట్లాడుకోవడం. వీటి తగవు ఎవరు తీర్చాలి? పనిచేసి ఆయన తీర్చాలి. మరి ఆయన మాట్లాడతాడుగా, ఉంగరాలు గుణపాలే మాట్లాడుకుంటే ఆయన ఎందుకు మాట్లాడతాడు కదా. ఆయన చెప్పాడు, ఉంగరమా నువ్వు బంగారానివి, ఉంగరానివి కాదు, బంగారానివి కాబట్టి నేను నిన్ను ధరించాను. ఎట్లా గుణపమా, నీ గొప్పతనం నీది, నువ్వు ఇనుమువి కాబట్టి నీతోటి ఆ పని అయిపోవటంతో ప్రక్కకు ఉంచుతాను నిన్ను. మీరిద్దరూ నా స్వరూపాలే అని చెప్పి అతడు చెబుతూ ఈ తత్వం అంతా అతడికి వాటికి తెలియజేశాడు. ఇప్పుడు ఇక్కడ కనపడేవన్నీ ఉంగరాలు, గుణపాలు, లేకపోతే ఇంకా ఇతరమైన వస్తువులు అన్నమాట. ఇవన్నీ కూడా ఈ వస్తు రూపంగా ఇక్కడ కనపడుతున్నదంతా కూడా వాస్తవం కాదు, అనుభవ రూపంలో మాత్రం వాస్తవం. వస్తువుగా దానికి అస్తిత్వమే లేదు. ఇనుముకు అస్తిత్వం ఉన్నది, గుణపానికి అస్తిత్వం లేదు. ఇనుముకు అస్తిత్వం ఉన్నది, బొచ్చకు అస్తిత్వం లేదు. కానీ అనుభవ కాలంలో బొచ్చ మాత్రమే అనుభవానికి వస్తుంది. ఇనుము దాంట్లో ఉండనే ఉంది. ఇనుము యొక్క లక్షణం ఉండబట్టే దానిగా వాడుతున్నాం. ఇనుము యొక్క లక్షణం ఉండబట్టే గుణపంగా వాడుతున్నాం. అలానే బంగారం యొక్క లక్షణమే ఆభరణంగా సిద్ధమైంది. అది చేతికి ధరించినందువల్ల వచ్చే ప్రయోజనం బంగారం కాబట్టి. ఈ విధంగా శిల్పి తన మనసులో భేదభావాన్ని గనక కొనినట్లయితే అతడు శిల్పాన్ని తయారు చేసిన తర్వాత ఆ శిల్పంతో ప్రేమలో పడిపోతాడు. ఇటువంటి సినిమాలు కూడా చూసాం మనం పూర్వం. తాను ప్రేమించిన స్త్రీని శిల్పంగా చెప్పి చెక్కి ఇంకక్కడే దాన్ని వదిలిపెట్టకుండా ఆ విగ్రహం దగ్గరే ఉండిపోవటం, ఉండే కథలు కొన్ని విన్నాం మనం. తెలుసా? మీరు వినుంటారు, వినుండకపోవచ్చు కూడా. ఇలా జరుగుతూ ఉంటుంది. తానే ఒక బొమ్మ గీసుకుంటాడు, ఆ బొమ్మలో ప్రేమలో పడిపోతాడు, అంటే ఇష్టపడతాడు ఆ పెయింటింగ్ తాను. కానీ తనకు తెలీదా ఇది నేనే గీశాను, నా మనసులోంచి ఇది ఉత్పన్నమైంది అని చెప్పి తెలిసి కూడా అతడు దాన్ని పెడతాడు. ఇది ఎలా సాధ్యం స్వామి?
మరి నువ్వు మీ ఇంట్లో ఫోటోకి బొట్లు పెట్టి పూజలు చేస్తున్నావుగా, ఉమ్, అది నీకు తెలియదా? ఎక్కడో షాప్లో కొనుక్కొచ్చావు, ప్రింట్ చేసేటప్పుడు ఆ లోపల ఉండే కాగితం కానీ, పైన గ్లాస్ కానీ, ఆ చుట్టూ ఉండే ఫ్రేమ్ కానీ, కాళ్ళ కింద చేతుల కింద రకరకాలుగా నలిగి వచ్చినాయని ఉమ్. తెలుసు కదా. మరి బొట్లు పట్టి పూజ చేస్తున్నావే, ఏమిటి ఇది అని చెప్పి ఒక కెమిస్ట్గా నువ్వు, లేకపోతే ఒక సైంటిస్ట్గా నువ్వు నేను విశ్లేషణ చేయమంటే నువ్వేం చెప్తావు దాని గురించి? ఆయా వస్తువులు విడివిడి అటు లక్షణాలు అలా చేసిన వల్ల ఇలా వచ్చింది అని చెప్పి చెప్తావు. కానీ పూజ చేసేటప్పుడు మరి నీ ఆ జ్ఞానం అంతా ఏమైపోయింది? ఆ జ్ఞానం దీనిగా మారింది. అంత జ్ఞాన స్వరూపమే. కాబట్టి జ్ఞాని ఆత్మని దృశ్య రూపంలో చూడదలుచుకున్నప్పుడు అతడికి ఆత్మానుభవము దృశ్యానుభవంగానే కనపడుతుంది. దృశ్యానుభవము వాస్తవం ఏమిటని చెప్పి అతడు తన వైపు తాను చూసుకున్నప్పుడు తన స్వరూపంగా కనిపిస్తుంది. కాబట్టి బ్రహ్మమునకు అంటే పరమాత్మకు, లేకపోతే వస్తువుకి, అనుభవానికి ఏమాత్రం భేదం లేదు. అర్థమైందా? అర్థమైందా అని నేను అడుగుతుంటాను ఎవరికే. అప్పటికి నీకు అర్థమైతే చెప్తా ఉండు. ఇది తత్వం అంటే ఏంటంటే, వ్యుత్థాన కాలమున సమాధి యొక్క వ్యుత్థాన కాలమున అంటే, సమాధి అన్నదానికి ఇక్కడ అర్థం ఏమిటంటే కేవలం ఆత్మదర్శనం తప్ప అన్య దర్శనం లేని స్థితిని సమాధి అంట. దాని నుంచి దృశ్యోన్ముఖుడైనప్పుడు దృశ్యానుభవం అతడికి కలుగుతుంది, జ్ఞాని అయినప్పటికీ కూడా. అర్థమవుతుందా? ఎలా? నువ్వు పూజ చేసే ఫోటోల్లాగా, విగ్రహాల్లాగా నువ్వే తయారు చేసావు, కానీ అప్పుడు పూజాభావాన్ని వహించావు. తయారు చేయకముందు పూజాభావం లేదు, మనసులో మాత్రమే ఉంది నాకు ఈ మూర్తిని తయారు చేసుకోవాలని. ఆ సమయంలో చేసే సమయంలో మాత్రం కాళ్ళు చేతులు ఎలా ఎలానో ఉంటాయి నీవి. తీరా తయారు చేసి దానికి అలంకరణ చేసి అక్కడ పెట్టిన తర్వాత మాత్రం శుచి శుభ్రం అది ఇది అని చెప్పి చాలా మాట్లాడతావు. కారణం ఆ సమయం అనుభవం అటువంటిది. దీన్ని జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ విను. ఇప్పుడు చెప్పిన విశ్లేషణని వింటే అర్థమవుతుంది. ఓకే, ఇది ఒక్కొక్కటే ఒక్కొక్క స్థితి వసుంధర. ఈ జ్ఞానంలో ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క రకంగా దీన్ని ట్రీట్ చేస్తూ చెప్పుకుంటూ పోవడం అవుతుందన్నమాట. ఒక్కొక్క స్థాయి దాటే కొంది ఈ సంభాషణ స్థితి మారిపోతూ ఉంటుంది మన ఇద్దరి మధ్యలో. ముందు ఒక్కొక్క భావాన్ని పరిచయం చేస్తూ చివరికి పరమభావంలోకి నువ్వు వెళ్ళి నేనంటూ ప్రత్యేకమైన వస్తువు, నాకు అన్యమైన ప్రత్యేకమైన వస్తువుగా నేనంటూ ప్రత్యేకంగా లేను అనే విషయం నీకు అర్థమవుతుంది. అర్థమయ్యి అప్పుడు మౌనము, సంభాషణ, వ్యవహారము, అవ్యవహారము సర్వము ఏకమైపోయి కేవలత్వం కలుగుతుంది. అప్పటి వరకు ఈ అభ్యాసం కొనసాగాలి. ఒకే బంగారంలోంచి ఉంగరాలు వస్తున్నాయి, కంటెలు వస్తున్నాయి, కంకణాలు వస్తున్నాయి, వడ్డాణాలు వస్తున్నాయి, నానా వస్తుజాతం వస్తుంది, సింహాసనాలు వస్తున్నాయి, గంటెలు, తినే ప్లేట్స్ అన్ని ఎన్నో వస్తున్నాయి ఒక్క బంగారంలోంచే. ఆయా వస్తువుగా దాన్ని వాడుతూ ఉన్నప్పుడు ఆ అనుభవం కలుగుతూ ఉన్నది. అర్థమైంది కదా? మరి కంఠమాలతోటి చేతి వేళ్లు శోభించవు కదా. చేతి వేళ్లకి ఆ ఉంగరాలు తొడిగినప్పుడే అవి శోభనకు ఇస్తాయి. చేతి వేళ్లకు ఉంగరం తొడిగాం శోభన ఇచ్చింది కదా అని చెప్పి మరి కంఠం పోసిగా ఉంటే బాగుంటుందా? బాగుండదు. మీకు తెలిసిందే కదా ఇదంతా. కాబట్టి పరమాత్మయే, పరతత్వమే, లేకపోతే ఏక వస్తువే తన యందు తాను అనేకంగా సృష్టించుకుంటూ తను తాను భోగిస్తూ ఉన్నది, తాను దుఃఖిస్తూ ఉన్నది, సుఖిస్తూ ఉన్నది, గందరగోళం అవుతూ ఉన్నది. కాదు ఏమిటి ఇదంతా అని ఆలోచన చేసి తాను తానుగా ఉంటూ ఉన్నది. ఆ తాను తానుగా ఉన్న సమయంలో ఉన్న స్థితి చేరిన తర్వాత అతడు ఆ అస్తిత్వము మరి లోకోన్ముఖమైన ఆత్మానుముఖమైన రెండు సమమే అవుతూ ఉన్నది. ఇది తత్వము. దానిని హేమోర్మ్యుపదేశము అనే పేరుతోటి చెప్పారు ఈ తత్వాన్నంతా కూడా. హేమము అంటే బంగారము, ఉంగరము, లేకపోతే ఆభరణము, బంగారము ఆభరణం అనే పేరుతోటి చెప్పారు ఇక్కడ.
బంగారము నగ. క్లియర్? క్లియర్ స్వామి. జై శ్రీరామ్ స్వామి. నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఈ సర్కిల్ మీరు ముందుగా చదువుకుంటూ ఉండండి. చదువుకోకపోతే ఒకసారైనా మీరు దాన్ని చూడకపోతే ప్రశ్నలు వేయలేరు. వీళ్ళు ఒకసారి ఇప్పుడు రిపీట్ చేయకుండా ఉంచింది అందుకే. వాస్తవానికి నేను రిపిటేషన్ చేయించుతాం, అది అభ్యాసం పద్ధతి. కానీ మీరు ఎక్కడున్నారో, మీ శ్రద్ధ ఎంతవరకు ఉన్నదో మీకు తెలియటం కోసం ఈ పూట రిపీట్ చేయకుండా, మారు చదవకుండా వర్షం చదవండి అని చెప్పాను. మీకు నిజంగా మేలు కలగాలంటే, పరిపూర్ణమైన తత్వానుభవం కావాలంటే ముందు మీ ప్రయత్నం చేయాలి. మీ భాగ్యం ఎంతటితో మీకు తెలియడంలా కోటాను కోట్ల ప్రజలున్నా ఈ మార్గాన్ని తొక్కి ఇటువంటి సత్సంగంలో చేరగలగడం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఎలిమెంటరీ స్కూల్కి వెళ్లకుండానే ఉండే జనాలు ఎంతో మంది ఉంటారు. ఎలిమెంటరీ స్కూల్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ తర్వాత హై స్కూల్ వరకు చదువుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాలేజీల దగ్గరకు వచ్చేటప్పటికి ఆ సంఖ్య పడిపోతుంది. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా పడిపోతుంది. ఇంకా ముందు ముందు డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ లేకపోతే రీసెర్చెస్ కానీ చేసే దగ్గరకు వచ్చేటప్పటికి ఆ సంఖ్య బహు స్వల్పం అయిపోతుంది. అలానే లోక సంబంధమైన జ్ఞానాలకు సంబంధించి ఎంతో మంది ఉంటారు. ఇంద్రియ సంబంధమైన విషయాలకి ఎంతో ఆసక్తితోటి ప్రతి ఒక్కరూ ఉంటారు. కానీ ఆత్మ సంబంధమైన ఆసక్తితోటి ఎక్కడో ఒకానొకడు ఉంటాడు. ఆ ఒకానొకడులో మీరు చేరి ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ స్థితిని మీరు ఇప్పుడు చేజార్చుకోకూడదు. స్వల్ప ప్రయత్నం చేయాలి. దీన్ని చదివి క్లాస్కి వచ్చినట్లయితే, చదివి ఈ సమావేశానికి వచ్చినట్లయితే చాలా మేలు జరుగుతుంది. చదివే సమయంలో మీకు అర్థం కాక కష్టంగా అనిపించవచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళు చదువుతున్న సమయంలో, ప్రశ్న అడుగుతుంటే చెప్తున్న సమయంలో మీరు చదివిన దాన్ని యొక్క ప్రయోజనం ఏమిటో మీకు అనుభవానికి వస్తుంది. అప్పటి వరకు అది రాదు. కానీ దాని ప్రయోజనం సామాన్యమైంది కాదు. నిన్ను ఉద్ధరిస్తుంది, సమస్తమైన బాధల నుంచి బయటపడవేస్తుంది, నీ నీడను నువ్వు మోయాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. అది చాలా బరువుగా ఉంది ఇప్పుడు నీ నీడ. నీ ఆలోచనే నీకు చాలా బరువుగా ఉంది. ఆ బరువు నీకు లేకుండా చేస్తుంది. తేలికగా నీడ నడిచినట్లుగా నీకు బరువు లేకుండానే నీడ ఎట్లయితే నిన్ను వెంబడిస్తూ ఉన్నదో, నీతోటే ఉంటూ ఉన్నదో, అదేవిధంగా అనంత ఐశ్వర్యానుభూతిని కలుగజేసే జగత్తంతా కూడాను తనంతట తను వలచి నిన్ను అనుసరిస్తుంది. నువ్వు చెప్పినట్లు వింటుంది ఈ తత్వం తెలిస్తే. కాబట్టి మిమ్మల్ని మీరు అత్యంత సామాన్యులని చెప్పి అనుకోవద్దు. అలా అని చెప్పి మిగతా వాళ్ళు ఎవరో ఉన్నారు, మేము గొప్పవాళ్ళము అని చెప్పి కూడా అహంకరించవద్దు. ఈ భాగ్యానికి మురిసిపోతూ చేయవలసిన పని చేయండి. ఇదే స్వధర్మం అంటే. జై సద్గురురామ్.